ఆడియన్స్ కి ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. సార్ నమస్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కష్టాలు చూస్తుంటే ఉమ్, ఆ భగవంతుడు కూడా మరి ఎటువంటి రిలీఫ్ ఇస్తాడో తెలియట్లేదు కానీ ఆర్భాటంగా 1,00,00,000 సంతకాలు అన్నారు. ఉమ్, గ్రామానికి 500 సంతకాలు, నియోజకవర్గానికి 60,000 సంతకాలు, మొత్తం 1,00,00,000 సంతకాలు చేయాలన్నారు. ఆ ఆ, ఏదో పెద్ద కార్యాచరణ కూడా ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సంతకాలు సరిపోక తెలంగాణలో కూడా సంతకాలు సేకరిస్తానని చెప్పి వార్తలు వస్తున్నాయి. బహుశా ఆయన కర్ణాటకలో కూడా ఉంటున్నారు కాబట్టి బహుశా అక్కడ కూడా బెంగళూరులో ఉన్నట్టు తెలుగు వారితో సంతకాలు ఏమన్నా బాబా సంతకాలు పెట్టేస్తారేమో తెలియదు కానీ సంతకాల పేరు మీద కుప్పిగంతులు ఏదైతే వేస్తున్నారో రాష్ట్ర ప్రజలు మాత్రం తోక కట్ చేశారండి. ఎందుకంటే అబద్ధాలు చెప్పినా అతికినట్టు ఉండాలి పవన్ గారు. ఉమ్, ఈ అంశంలో అండి మెడికల్ కాలేజీ పీపీపీ అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆది నుంచి చెబుతుంది మొత్తం అన్ని పచ్చి అబద్ధాలే. రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆయన ఏమంటున్నారు? నెంబర్ 1, మొత్తం ప్రైవేట్ కాలేజీలు ప్రైవేటీకరించేస్తున్నారు, ప్రైవేట్కి అప్పచెప్పేస్తున్నారు, దోచేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారని చెప్పండి. నెంబర్ 2, నా హయాంలో 17 మెడికల్ కాలేజీ తెచ్చిస్తాను, దానిలో 7 కాలేజీలు నిర్మాణం పూర్తి చేసేసాను. ఉమ్, నిర్మాణం అంటే పూర్తి చేసేసారట. నెంబర్ 3, నా హయాంలో 3,000 కోట్లు ఖర్చు పెట్టేశాను, మిగతా 5,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టొచ్చు కదా. నెంబర్ 4, మెడికల్ కాలేజీలు లేదా వైద్య విద్య ఇకపై పేదలకు అందదు, మొత్తం దూరం అయిపోద్ది, ఏ మెడికల్ కాలేజీలో పేదలకు సీట్లు రావు, మొత్తం అంత రేట్లు పెరిగిపోతాయి, ఆసుపత్రుల్లో ఎవరికి పేదలకు అవకాశం ఉండదు, ఆరోగ్యశ్రీ ఉండదు. ఎన్ని ఏంటంటే పచ్చి పచ్చి అబద్ధాలు. ఏ రకంగా ఇప్పుడు పిపిపి మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఈ రోజు అనేకమైన మన చూసి జాతీయ రహదారులు కావచ్చు అనేకమైన పిపిపి మోడల్ నిర్మాణం చేస్తున్నారు. పిపిపి మోడల్ అంటే ప్రైవేట్ కి అమ్మేయటమా? ఉమ్, రాష్ట్ర ప్రజలు తెలియదా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కి అమ్మేస్తారని చెప్పి? ప్రైవేట్ అమ్మటం వేరు, ప్రభుత్వం ప్రైవేట్ కలిసి నిర్వహించడం వేరు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఆయన కూడా పెద్ద ఇండస్ట్రియలిస్టే కదా, తెలుసు. కాకపోతే రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టే విధంగా పిపిపి మోడల్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ కి అమ్మేస్తుందని చెప్పి అబద్ధాలు. 7 మెడికల్ కాలేజీలు అంటే ఆయన నిర్మాణంలో ఆయన హయాంలో పూర్తి చేశారట. ఉమ్, ఇప్పుడు ఒకటి సార్ గణాంకాలు, ఇప్పుడు 17 మెడికల్ కాలేజీ, ఒక్కో మెడికల్ కాలేజీ పవన్ గారు ఉమ్, నిర్మాణం చేయాలంటే సుమారుగా 500 కోట్లు కావాలి. అవును. 17 మెడికల్ కాలేజీ సుమారుగా 8,500 కోట్లు కావాలి. ఉమ్, దానిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన చెప్తుంది 3,000 కోట్లు అంటున్నారు. 7 కాలేజీ కట్టేశారంటున్నారు. 7 కాలేజీలు కట్టేస్తే పవన్ గారు 7 × 500 కోట్లు, 3,500 కోట్లు ఖర్చు పెట్టాలి కదా. ఆయన చెప్తున్న లెక్క ప్రకారమే తప్పు కదా. 3,500 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టి ఆయనే చెప్తాడు 3,000 కోట్లు, అది కూడా తప్పు. ఆయన ఖర్చు పెట్టింది ఆయన హయాంలో 1,550 కోట్లు మాత్రమే. దానిలో కూడా ఇందాక మీరు ఇంటర్లో చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా సెంట్రలైజ్ స్పాన్సర్ స్కీమ్ భాగంగా ఒక్కో మెడికల్ కాలేజీకి 300 కోట్ల వరకు ఇచ్చారు. మచిలీపట్నం, రాజమండ్రి 300 కోట్లు. అవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులే. కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కట్టింది దగ్గరగా 300 కోట్లు మాత్రమే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన అసలు ఎన్నిటికి ముందంటే రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఉమ్, ఎందుకంటే ఆయన పాదయాత్రలో 2019 పాదయాత్రలో ఆయన ఏ హామీ ఇచ్చారంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడతా అని చెప్పారు. ఉమ్, చెప్పిన వ్యక్తి మే 31, 2021 సామూహిక శంకుస్థాపన చేశారండి. 16 మెడికల్ కాలేజీలు ఉమ్, సామూహిక శంకుస్థాపన. నేను దీనిలో రాశారు, ఫుల్ పేజ్ యాడ్, ఆల్ పేపర్లు ఇచ్చిందే, ప్రజల సొమ్ముతో యాడ్ ఇచ్చింది, ఇక్కడ రాశారు 2023 డిసెంబర్ కల్లా ఈ కాలేజీలన్నీ పూర్తి చేస్తామని. ఒకటి ముందు వారు చెప్పాలి రాష్ట్ర ప్రజలు, మీరు పాదయాత్రలో హామీ ఇచ్చింది, మీరు శంకుస్థాపన చేసిన రోజు, ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ లో కూడా రివ్యూ చేసుకున్నారు. ఉమ్, డిసెంబర్ లో కూడా రివ్యూ చేసి 2023 ఇది 2021 డిసెంబర్ రివ్యూ చేసి మళ్ళీ చెప్పింది అదే 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం. పూర్తి చేస్తామన్న మీరు అసలు ఎందుకు పూర్తి చేయలేదు? మీ హయాంలో మీరే అంటున్నారు 7 పూర్తి చేశారని, అది అబద్ధం, పూర్తి కాలేదు, అది వేరే విషయం. అంటే మీరు మాట తప్పారు కదా, మాట తప్పారు, మడమ తిప్పారు కదా, క్షమాపణ చెప్పాలా వద్ద రాష్ట్ర ప్రజలకి? మీరు చెప్పింది ఏంటి, మీ హామీ ఇచ్చింది ఏంటి, మీరు చేసింది ఏంటి? ఈ విషయంలో ముందు మీరు క్షమాపణ చెప్పాలి. అంతేగాని 1,00,00,000 సంతకాలు కాదు, 1,00,00,000 సార్లు మీరు పొర్లు దండాలు పెట్టాలి. పొర్లు దండాలు పెట్టి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ అడగాలి. ఉమ్, అలాగే రెండోది ఏదైతే అంటున్నారో ఆయన, ఏది 7 కాలేజీ పూర్తి చేస్తామని, ఏది పూర్తి కాలేదు. అరకొరగా కట్టి ఏదో తెచ్చుకుని వాళ్ళ ప్రభుత్వ హయాంలో 1,550 కోట్లు ఖర్చు పెడతారంటే మా ప్రభుత్వ హయాంలో ఈ 17 మాసాల్లో 1,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఏంటి ఆ 7ని మళ్ళీ సెట్ చేయటానికి
1000 కోట్లు మేము ఖర్చు పెట్టాం. 4 ఏళ్లలో 1550 కోట్లు అని ఖర్చు పెడితే ఒక్క సంవత్సరంలో లేకపోతే 17 మాసాల్లో మేము 1000 కోట్లు ఖర్చు పెట్టామని మా చిత్తశుద్ధి చూడండి. ఎవరు బాగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? మరొకటి వాళ్ళు ఏమంటారు? ప్రైవేట్ విద్య వైద్యం, ఇది గవర్నమెంట్ విద్యా వైద్యం పేదలకు దూరం అయిపోతాడు. ఇది పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలండి. ఆ జీవోల ప్రకారం ఆయనే ఏం చెప్పారంటే, ఎన్ని జీవోలు ఉన్నాయి, ఈ జీవోల ప్రకారం ఆయన ఏం చెప్పారంటే, ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలు కన్స్ట్రక్ట్ చేస్తున్నారో దానిలో కేవలం 35% మాత్రమే పేదలకి, మిగతాయి సెంట్రల్ కోటా కావచ్చు, మేనేజ్మెంట్ కోటా కావచ్చు, ఎన్ఆర్ఐ కోటాకి వెళ్ళిపోతుంది. కేవలం 30 అంటే 64 సీట్లు మాత్రమే. అవును. ఏదైతే ఆయన కంప్లీట్ చేశారన్నాడు, 7 కంప్లీట్ కాలేదు, అయినా సరే మనం అనుకుందాం కాసేపు, దానిలో కూడా 64 సీట్లు మాత్రమే పేదలకి. అవును. మిగతా 10 లక్షలు 20 లక్షల సీట్లు. కానీ మా ప్రభుత్వం 75 సీట్లు పేదలకి, 75 సీట్లు అందిస్తున్నాం. ఎవరు పెంచారండి పేదల సీట్లు? పేదల సీట్ల సంఖ్య పర్ కాలేజీకి 64 నుంచి 75 పెరిగింది. అంటే 11 సీట్లు పెరుగుతాయి. అంటే ఏంటి? 10 కాలేజీలు ఇంటూ 11 అంటే 110 సీట్స్ అదనంగా, 110 సీట్స్ అదనంగా మొత్తం 750 మెడికల్ సీట్లు పేదలకి చేరుస్తుంది ఎవరు? మీరేమో 650 ఎన్నో చేరిస్తే మేము 750. మేమేగా ఎక్కువ ఇస్తుంది. అలాగే వైద్యం దూరం అయిపోతున్న అబద్ధం చెప్తున్నారు. ఈ కాలేజీల్లో అండి, పీపీపీ ఇచ్చిన కాలేజీల్లో ఓపీ కావచ్చు, అవుట్ పేషెంట్ కావచ్చు, ఇన్ పేషెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ, అలాగే ఆయుష్మాన్ భారత్, ఇవన్నీ, అలాగే అక్కడ ఉన్నటువంటి పడకల్ని 420 పడకల ఆసుపత్రిని 620 పడకలు పెంచి, ఏదైతే కొత్తగా పీపీలు తీసుకోబోతున్నారో వాళ్ళు పెంచుతారు. పెంచినాక దానిలో 70% సీట్లు, అంటే మళ్ళీ 450 సీట్ల వరకు పేదలకు ఫ్రీ, వైద్యం ఫ్రీ, అన్ని ఫ్రీ. ఇవన్నీ నిజాలని అబద్ధాలుగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల్లోకి వెళ్ళి ప్రయత్నం చేస్తారో జనాలు చేయన్నారు. కాబట్టి ఈ రోజు కోటి సంతకాలు ఆయన వల్ల కావట్లేదు. అబద్ధ ప్రచారం ఇప్పటికన్నా సరే ఆయన విధానం మార్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తానండి. రైట్ సార్. దుర్గా కుమార్ గారు నమస్తే సార్. నమస్తే.